భారతదేశంలో గ్రామీణ పేదల జీవితాలను మార్చిన అతి ముఖ్యమైన పథకాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒకటి. కరువు, నిరుద్యోగం, వలసలు, రైతు ఆత్మహత్యలు వంటి తీవ్ర సమస్యల నేపథ్యంలో ఈ పథకం ఆవిర్భవించింది. ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏటా కనీసం 100 రోజుల ఉపాధి హక్కు ఇచ్చే ఈ చట్టం దేశవ్యాప్తంగా కోట్లాది మంది పేదల జీవితాల్లో వెలుగు నింపింది. అయితే ఈ పథకం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఈ పథకాన్ని ప్రారంభించారు? ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు? ఒక చిన్న గ్రామంలో ప్రారంభించి దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ఎలా విస్తరించారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా నార్పల మండలం తీవ్ర కరువు పీడితంగా మారింది. పంటలు పండక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కుటుంబాలు ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లకు వలసలు వెళ్ళాయి. ఈ పరిస్థితులను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా సందర్శించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా నేతలు రఘువీరారెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి లాంటి వారి కృషి కూడా కీలకం. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ లాంటి నాయకులు ఈ సమస్యలను గుర్తించారు. బండ్లపల్లి గ్రామంలో 2006 ఫిబ్రవరి 2న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రుల లాంటి నాయకులు ప్రారంభించారు. ఆ పథకాన్ని ప్రారంభించడానికి జాతీయ స్థాయిలో మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ను ఎంచుకోవడం మరింత విశేషం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా ప్రారంభమై తర్వాత 2009లో మహాత్మా గాంధీ పేరు జోడించబడింది. ఈయన పేరు కూడా మార్చకూడదు, మహాత్ముని పేరే ఉండాల. అది పార్టీ కాదు ముఖ్యము. ఆయన జాతిపిత గాంధీ మహాత్ముడు కదా. ఆయన అందరికీ కావాల్సినడే కదా. ఆయన పేరుంటే బాగుండు. ఆయన పేరు మార్చడం అది అది వాళ్ళ మనసత్వం మెట్టి తెలదు మనకు. మీరు పనికి పోయేవాళ్ళ? నేను తక్కువ పోను పెద్దగా. మా కొడుకులు, నా భార్య అంతా పోతా ఉంటుంది. ఎట్లా ఉండేది? పనులు ఎట్లా కల్పించేవాళ్ళు? డబ్బులు ఎట్లా వేసేవాళ్ళు? డబ్బులు బాగానే వేసినారు. అప్పటికి బాగానే ఇస్తా అన్నారు. డబ్బులు ఇప్పటికి బాగుతాయి. ఇప్పుడు బాగుతున్నాయి, అప్పుడు బాగుతున్నాయిలే. ఒక రోజు లేట్ అయినా కూడా బాగానే డబ్బులు వచ్చినాయిలే. ఇప్పుడు వచ్చినాయి, అప్పుడు వచ్చినాయిలే. డబ్బుల గురించి ఇబ్బంది ఏం లేదు. ఎట్లా ఉపయోగపడింది ఈ పథకం మీకు? పనులు లేనప్పుడు అది ఉపయోగమే కదా. ఇప్పుడు కరువు పెట్టింది, వర్షాలు లేవు. వర్షాలు లేనప్పుడు మేలే కదా. అది బయటికి పోతే లెక్క వస్తుంది మనకు. మన ఖర్చులు పని జరుగుతుంది కదా, ఉపయోగమే కదా ఆ రోజు. అది అప్పుడు చాలా కరువు కాటకంగా ఉంటే, చాలా వర్షాలు లేవు, నీళ్లు లేవు. బెంగళూరుకి అంతా పోతాను వలస పోయి వాళ్ళు. మనం బాగున్నా కూడా పోయి వాళ్ళంతా పోతాను కదా. మేలే ఉంది అప్పుడు. అది ఉపయోగమే అప్పటికి. ఇంకా రైతులకు కొంచెం ఏమైనా ఇబ్బంది ఏమోనో. రైతులు పనులు తెచ్చినంత కరువు పని పెట్టినాక ఎక్కువ ఇబ్బంది అనుకుంటాను. అట్లా జరుగుతుంది. మేలేముంటుంది అదే కరువు పని. పని ఎట్లా చేస్తాను? 2 గంటలకు పోతాను, ఎట్లా వస్తాను? 12 పని 6 గంటలకు, 7 నుంచి 11, 12 దాకా కూడా ఉంటా అన్నారు. చేసి ఇంట్లోకి వస్తా అన్నారు. గడా తీసుకొని, బాగా పార తీసుకొని. మా ఊళ్ళో పనులు బాగా చేస్తా అన్నారు. చేతి నుంచి ఆడికి పని చేసి వస్తాను. డబ్బులు ఎట్లా వచ్చేటి? డబ్బులు కూడా బాగానే పడినాయి. పని కొద్ది లెక్క కొద్ది పడినాయి. జాబ్ కార్డ్స్ ఇచ్చేవాళ్ళంట కదా, ఎట్లా అది? జాబ్ కార్డు మామూలు మంచిగా తొలిగా మామూలుగా బుక్ ఇస్తా అండి పెద్ద పోయినోనికల్లా. ఇప్పుడు ఒకటే జాబ్ కార్డు అనుకో. ఇప్పుడు అకౌంట్లోకి పడితే అప్పుడు పోస్ట్ ఆఫీసులు కూడా ఇస్తా అండి. ఇప్పుడు అకౌంట్లో పడతాను అయ్యాలి ఎవరు అకౌంట్ వాళ్ళకి. అప్పుడు పోస్ట్ ఆఫీసులో తెచ్చుకుంటా అంటే అప్పుడు రాసేటి కదా. ఇప్పుడు కంప్యూటర్ కదా. ఎన్ని రోజులు పని కల్పించాలి? అప్పుడు 100 రోజులు ఉంటే మళ్ళీ కూడా కొన్ని ఇస్తా అండి. ఇప్పుడు కూడా మళ్ళీ పెట్టినాడు, మళ్ళీ ఈ రోజు పెంచినాడు అంటున్నాడే. నిజమేనా? 120 రోజులు. అది వర్షము లేనప్పుడు, కరువుగా ఉన్నప్పుడు మేలే. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఖర్చులకు పని జరిగేకి ఇబ్బంది మేలే కదా. ఇప్పుడు చాలా కష్టంగా ఉండలే. అప్పుడు ఆయన పెట్టినప్పుడు చాలా ఇబ్బంది, నీళ్లు లేవు, చాలా ఇబ్బందిగా ఉండలే. ఎవరెవరు వచ్చినారు ఈ ఊరికి అప్పుడు? రాజశేఖర రెడ్డి వచ్చినాడు, మన్మోహన్ సింగ్ వచ్చినాడు, సోనియా గాంధీ వచ్చినారు, కలెక్టర్ వచ్చినారు, ఇంకా కొంతమంది మంత్రులు వచ్చినారు. మా అన్నయ్య నారాయణ రెడ్డి ప్రెసిడెంట్గా ఉండే. మా ఈ సద్య మా అన్నయ్య మా అన్నయ్య నారాయణ రెడ్డి ప్రెసిడెంట్గా ఉండే అప్పట్లో. మా అక్కడ మా భూమి ఇక్కడ, మా భూమి అది కూడా. మా భూమిలో స్కూల్ పైన ఉంది, కింద భూమి మంది. మన భూమిలోనే మీటింగ్ పెట్టింది. 2 పార్టీలు పెట్టింది. ఫస్ట్ రాజశేఖర రెడ్డి, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, ఇంకా మంత్రులు, కలెక్టర్లు
అంతా వచ్చింది. అప్పుడు మా అన్న అవునా? ప్రెసిడెంట్గా ఉండే మా అన్న నారాయణ రెడ్డి అని మాజీ ప్రెసిడెంట్. ఇలా కోట్లాది మంది పేద కూలీల పొట్ట నింపిన జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పేరు పెట్టారు. ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏటా కనీసం 100 రోజుల ఉపాధి హక్కు ఇచ్చే ఈ చట్టం దేశవ్యాప్తంగా కోట్లాది మంది పేదల జీవితాల్లో వెలుగు నింపింది. దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతోంది. ప్రజల మన్ననలు పొందింది. పనిచేసే ప్రాంతాల్లో మంచినీటి సదుపాయం, 5 సంవత్సరాల పిల్లలకు రక్షణగా కంచెలను ఏర్పాటు చేయాలని నిబంధనలు కూడా ఇందులో ఉన్నాయంటే ఇక ఎంత ఉన్నత దృష్టితో పెట్టారో అర్థమవుతుంది. ఇలా దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో పనులు కల్పించడం, 15 రోజులకు వారి ఖాతాల్లో నేరుగా కూలీ డబ్బులు వేసే విధంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. కరువు జిల్లాల్లో వలసలు తగ్గాయి. దళారులు లేకుండా నేరుగా బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా వేతనాలు లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్ళాయి. ఈ పథకాన్ని అనంతపురం జిల్లాలో ప్రారంభమై క్రమంగా రాష్ట్రంలో అనంతపురం, కడప, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, చిత్తూరు, మెదక్, కరీంనగర్, విజయనగరం జిల్లాల్లో అమలు చేయడానికి నిర్ణయించారు. ఇది దేశవ్యాప్తంగా విస్తరించింది. లక్షల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లోకి వెళ్ళాయి. రైతులు కూడా కూలీలుగా మారి ఉపాధి పొందారు. ఇది ఈ పథకం గొప్పతనానికి నిదర్శనం. మన దేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం, నిరుద్యోగం 2 కవల పిల్లలుగా ఉన్నాయి. భారతదేశంలో నిరుపేదలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని గతంలో కూడా అనేక పథకాలు అమలు చేసినా ఇంతటి గొప్ప ఆదరణ పొందలేదు. అయితే అదే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. అందులో దీనికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు పెట్టడం, అమలు చేయడం దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసింది. ఈ పథకాన్ని అమలు చేస్తున్న ప్రారంభమైన ఏడాదిలో 2006లో 657 మండలాల్లో కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. దీని ద్వారా 100 రోజులు పని కల్పిస్తున్నారా లేదా అనే విషయాలను అధికారులు ధృవీకరిస్తారు. జాబ్ కార్డులు మంజూరు చేయడం, వేతన చెల్లింపు ఆర్డర్లు ఇవ్వడం, వ్యక్తిగత వేతన స్లిప్పులను ఇవ్వడం వంటి పనులన్నీ కంప్యూటర్ల ద్వారా నిర్వహించారు. ప్రతి వ్యక్తి కనీసం 85 రూపాయల వేతనం పొందేలా పనులు కల్పించారు. ఈ పథకంలో ఉన్న ప్రయోజనం ఏంటంటే ఆడ మగ తేడా లేకుండా వేతనాలు తీసుకునే అవకాశం కల్పించారు. దళారులు లేకుండా నేరుగా ఉపాధి పొందే అవకాశం కల్పించడం ఈ పథకంలో ఉన్న ప్రత్యేకత. సాగునీటి పనులు, నీటి సంరక్షణ పనులు, మొక్కలు నాటడం, కాలువలు, చెరువులు తవ్వటం, రైతుల భూములను అభివృద్ధి పరచడం, గట్లు తవ్వడం, గట్లు వేయడం, గ్రామాల్లో లింక్ రోడ్లను రూపొందించడం లాంటి పనులు ఈ పథకం కింద చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు జరుగుతున్న తీరుపై సోషల్ ఆడిట్ కూడా నిర్వహించారు. ఇందుకోసం రిసోర్స్ పర్సన్స్లకు రక్షణ కల్పించారు. ఇలా రక్షణ కల్పించడం ద్వారా పథకంలో నిధుల దుర్వినియోగం, పని దినాల సమర్థవంతమైన అమలు వీటన్నిటిని ఆడిట్ చేయడం ద్వారా అక్రమాలకు కట్టడి చేశారు. ఇలా పథకం అమలు చేయడం ద్వారా కరువు పీడిత ప్రాంతాల్లో వలసలు నివారణ చేయడంలో ప్రభుత్వం విజయం సాధించింది. ఈ పథకం గత 20 ఏళ్లుగా కోట్లాది మంది గ్రామీణుల జీవితాల్లో ఆశాకిరణంగా నిలిచింది. అయితే ఈ పథకంపై 2025వ సంవత్సరం కేంద్రంలోని బీజేపీ సర్కార్ కొన్ని మార్పులు చేసింది. 2025 డిసెంబర్లో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం MGNREGAను రద్దు చేసి కొత్త చట్టం తీసుకొచ్చింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ అని నామకరణం చేశారు. పని దినాలు 100 నుంచి 125కు పెంచారు. కానీ నిధులు కేంద్ర రాష్ట్రాల మధ్య 60-40 నిష్పత్తిలో వాటాగా మార్చారు. పథకం గాంధీ పేరు తొలగించడం పట్ల ప్రతిపక్షాలు, కూలీలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది గాంధీ వారసత్వాన్ని అవమానించడమే అని, హక్కు ఆధారిత స్వభావాన్ని బలహీనపరుస్తుందని, రాష్ట్రాలపై ఆర్థిక భారం పెరుగుతుందని ఆరోపిస్తున్నారు. కూలీలు, ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్ళ యొక్క ఆలోచన విధానాలతో రూపొందించినటువంటి పథకమే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. ఈ పథకం ద్వారా 100 రోజులు పని కల్పించాలి. అంతేకాకుండా కూలీలు ఏదైతే దరఖాస్తు చేసుకున్నటువంటి 15 రోజుల్లో వాళ్ళకు పని కల్పించాలి అనేటువంటి విధంగా ఒక చట్టం తీసుకొచ్చారు. అదే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వమే మొత్తం ఈ ఏదైతే కూలీలు చేశారో ఈ ఉపాధి హామీ పథకం కింద చెల్లించేటువంటి మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లించేది. దీంట్లో ఏమాత్రం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు సంబంధం లేకుండా కేంద్రమే కూడా పూర్తిగా భరించేటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి పథకానికి ప్రస్తుతం 2025 డిసెంబర్లో పార్లమెంట్లో ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఉందో దాన్ని
పేరును మారుస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పాలకులు దాన్ని పేరు మార్చి జీ రామ్జీ అనేటువంటి పేరును తీసుకొచ్చారు. అంటే ప్రధానంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవని గ్రామీణ్ అనేటువంటి ఈ పేరును తీసుకొచ్చారు. అంటే దీన్ని షార్ట్ గా సింపుల్ గా జీ రామ్జీ అనేటువంటి విధంగా పేరును తీసుకొచ్చారు. అయితే పెద్ద ఎత్తున పార్లమెంట్ లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మారుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే భారతదేశం స్వాతంత్రం కోసం, అదే విధంగానే భారతదేశాన్ని బ్రిటిష్ పాలకుల నుంచి వారిని తరిమివేసి ఈ భారతదేశానికి ఒక స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించేటువంటి విధంగా మహాత్మా గాంధీ చేసినటువంటి పోరాటాలు అన్ని ఇన్ని కాదు, అదే విధంగానే సత్యాగ్రహం, ఇలా అనేక రకాలుగా పోరాటం చేసి ప్రజల్లో ఒక కదలిక తీసుకొచ్చి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ యొక్క పేరును మార్చడం చూస్తే క్రమక్రమంగా గాంధీజీ పేరును పూర్తిగా భారతదేశం నుంచి తొలగించడమే అనేటువంటి విధంగా కూడా ప్రతిపక్షాలు గగ్గోలు పరిచారు. అదే విధంగానే ఏదైతే పేరు మార్పు కోసం ప్రభుత్వం జీవోలు ఇచ్చిందో ఆ జీవో కాపీలను కూడా పూర్తిగా చించివేసి వివిధ రూపాల్లో నిరసనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున దీనిపైన బీజేపీ పాలకుల పైన విమర్శలు చేశారు. ఈ విధంగా పేరు మార్చడం వల్ల ఏ విధంగా మీరు ఈ భారతదేశంలో పాలన చేస్తున్నారు అనేటువంటి విధం అనేటువంటిది స్పష్టం చేస్తుంది. అదే విధంగానే గాంధీజీ పేరును పూర్తిగా ఇక అన్ని పథకాల్లో కూడా గాంధీజీ పేరు లేకుండా చేయడమే లక్ష్యంగా ఈ విధంగా చేస్తున్నారనేటువంటి విధంగా కూడా ఆరోపణలు, వాళ్ళు విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఈ పథకం ఏ విధంగా అమలు చేస్తున్నారు, ఏ విధంగా అమలు అయింది అనేటువంటి తెలుసుకునేందుకు బండ్లపల్లి గ్రామానికి ఇట్స్ టీవీ సందర్శించింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడింది. ఎందుకంటే ఈ పూర్తిగా వెనుకబడినటువంటి ప్రాంతంలో ఈ బండ్లపల్లి గ్రామం నుంచే ఇది పొడిపోసుకుంది.